షార్ట్ ఆన్సర్స్ అన్నమాట ఇవి. ర్యాపిడ్ ఫైర్ లైక్ సినీ పరిశ్రమలో కులమతాల భేదాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. అంటే అవకాశాలు ఇవ్వటానిక? నువ్వేందుకు భేదాలు దేనికి అంటే సినీ పరిశ్రమలో కేవలం అవకాశాల కోసమైనా ఇంకా ఏ రకంగా ఉన్నాయి అంటున్నారు మీరు? అంటే ఏ రకంగా అండి? విపరీతమైన అంటే వాళ్ళ కులం వాళ్ళకే ఇస్తారు బాగా విపరీతం. మిగతా వాళ్ళందరినీ పురుగుల్లా చూస్తారు. టాలెంట్ ఉన్నా కూడా తగ్గించడానికి ట్రై చేస్తారు. ఓకే. సో అశ్లీలతకు సంబంధించి ఈ మధ్య వివాదం మీరు చెప్పారు, ఇప్పుడు దాకా మాట్లాడారు. సో ఫైనల్ సొల్యూషన్ ఏంటి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? అందరూ మంచి గురించి మాట్లాడుతూ చెడు గురించి ఇంకా ఎక్కువ మాట్లాడాలి. ఇంకా ఎక్కువ మాట్లాడాలి చెడు గురించి. అంటే చెడు అంటే మళ్ళీ నాకు అర్థమైపోయింది, మాట్లాడాలని ఆశ్చర్యకరంగా చూసాను కదా. ఇప్పుడు మనం మాట్లాడే ఓపెనింగ్ చెప్తుంది ఈ అనసూయ అన్న మాట, అది లక్షో వంతు అందాం, 100 వంతు కాదు, 1,00,000 వంతు మిగతా వాటి గురించి మాట్లాడాలి. ఓకే, రైట్. సో అదే అవసరం ఏదో అక్కడ తెలుసుకొని మాట్లాడడం కూడా అవసరం కాదు, కళ్ళ ముందు మొత్తం ఉంటుంది. మీరు ధృతరాష్ట్రంలో కళ్ళు మూసుకోకండి. రైట్. అప్పుడేంటంటే కౌరవులు నాశనం అయినట్టుగా మొత్తం వంశనాశనం, సమాజ నాశనం అయిపోతుంది. ఆల్రెడీ చాలా చూసాం. అండ్ రాజకీయాలు అవ్వచ్చు లేదా ఇతర వేరే ఎక్కడైనా సరే పదవుల వల్లనే మనం ఇది సాధించగలం అనుకుంటూ ఉంటారు చాలామంది. అంటే నిజంగా సేవ చేయాలి అనుకునే వాళ్ళకి పదవులు అవసరమా, లేకపోతే సినీ పరిశ్రమలో కూడా అతీతం కాదంటారా? అది సినీ పరిశ్రమకు పదవులే ఉన్నాయి కదా, అవన్నీ వాళ్ళ సెల్ఫిష్ కోసం. బట్ ప్రజలకు సేవ చేయాలంటే మాత్రం పదవులు ఉండాలి. ఎందుకంటే రాజకీయాలు ఎవరికైనా పదవి ఉండేది అంటే ఆ పదవులు ఉన్న వాళ్ళందరూ సేవ చేస్తున్నారు. అసలు చేయట్లా, 99% చేయట్లేదు. ఇప్పుడు సేవ పేరు చెప్పుకొని వచ్చిన వాళ్ళు కూడా మనం చేయడం చూసినట్టుగా మరి నాకైతే కొంచెం ఉంది. నేను చెప్పాక ఇందాక ఎక్సెప్షన్ గుమ్మన్నాథ్ సాయి అని చెప్పేసి ఆయన ఎమ్మెల్యే ఉన్నారు 6 సార్లు 7 సార్లు, ఇప్పటికీ సైకిల్ మీద వెళ్తాడు. ఆయన పనే ప్రజలకు సేవ చేయడం. ఓంకార్ అనేవాళ్ళు ఉన్నారు, అట్లా వాజ్పేయి గారు ఉన్నారు, అట్లా చాలా మంది ఉన్నారు. ఓకే, సరే. ఇంకొకటి, సినీ పరిశ్రమలోకి కొత్త నీరు వస్తుందంటారా? బాగా లేదా ఆపుతున్నారా ఎవరైనా? లేదు, బాగానే వస్తుంది, చాలా మంది వస్తుంది. సిద్ధు ఉన్నాడు, తర్వాత విశ్వక్సేన్ ఉన్నాడు, నవీన్ పులిశెట్టి ఉన్నాడు, లేదు చాలా మంది టాలెంట్ ఎంకరేజ్ చేస్తూ. ఇప్పుడు ఎందుకంటే థ్యాంక్స్ టు ఓటీటీ అండ్ థ్యాంక్స్ టు డిజిటల్ ఇది. సో సినీ గ్లామర్ ప్రపంచంలో వివాదాల గ్లామర్ ఎక్కువ కనిపిస్తుందేమో అనిపిస్తుంది ఈ మధ్య చూస్తుంటే. కరెక్ట్. ఎందుకంటే కారణం ఏంటంటే సినిమా పరిశ్రమలో వాళ్ళని వెండితెర వేలుపులు అంటారు, డ్రీమ్ మర్చెంట్స్ అంటారు. ఇందాక చెప్పినట్టుగా ఏది జరిగినా అక్కడ ఒక భూతద్దంలో చూస్తారు. ఇప్పుడు మనం చూడట్లా శివాజీ అని అవసరమా? అంతుందా అసలు అక్కడ? నేనే మీరు కనుక నాకు ఇంకొక పావుగంట అరగంట ఇస్తే అంతకంటే భయంకరమైన మగ ఆడ మధ్య జరుగుతున్న విషయాలు బోల్డ్ చెప్పగలుగుతాను. ఏది అదర్ దాన్ ఇండస్ట్రీ. రైట్. సో అంటే ఇక్కడ ఇంకొకటి, ఈవెన్ ఇందాక మీరు చెప్పారు మనం సినీ పరిశ్రమ ద్వారానే ఏదైనా చూపించగలం, ఇన్ఫ్లుయెన్స్ చేయగలం. మరి ఎలాంటి సినిమాలు వస్తే మారుతుందంటారు? అంటే లైక్ ఏం చూపించాలి మనం అక్కడ? ఇప్పుడు పిల్లలకు అవ్వచ్చు, పెద్దలకు. రియలిస్టిక్. ఇప్పుడు మనకి హనుమాన్ ఇన్స్పైరింగ్ అనే వెళ్ళింది. రైట్. తర్వాత నరసింహ, మహావతార్ నరసింహ, అది బాగానే జరిగింది. తర్వాత ఈ మధ్య కొన్ని ఏదో, అంటే నేను అన్నీ చూడలేదు కానీ దాని అంటారు చిన్న కథలో అదే వచ్చింది, 35 చిన్న కథలు, అది బాగుంది. ఎడ్యుకేషన్ మీద కొన్ని సినిమాలు వచ్చాయి, అది వస్తున్నాయి. ఎందుకంటే ఆ వచ్చిన సినిమాలు ఇంపాక్ట్ ఇస్తున్నాయి. రైట్. సో ఇంక ఈ మధ్య ఏఐ బాగా నడుస్తుంది. సో ఏఐతో పాపం అంటే కొన్ని సెలబ్రిటీలు అవ్వచ్చు, నార్మల్ పీపుల్ అవ్వచ్చు, ఫోటో మార్ఫింగ్స్ అవ్వచ్చు, వాళ్ళు కోర్టుకు వెళ్ళి అన్ని ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు. సో మరి మమ్మల్ని రక్షించండి అని కోర్టుకు వెళ్తున్నారు వాళ్ళు కూడా. వెళ్ళారు ఢిల్లీ కోర్టులో అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్. దీనికి కఠిన చట్టాలు అవసరం లేదంటారా? ఇంకేం చట్టాల ద్వారా ఏం లేదు. సుప్రీంకోర్టు వాళ్ళే అన్నారు ఇప్పుడు సోషల్ మీడియాని కంట్రోల్ చేయటం మాకు కష్టం ఇంకా, ఎందుకంటే విచ్చలవిడైపోయింది కదా. కాకపోతే ఎక్కడన్నా బాగా తప్పు చేసిన వాళ్ళని చాలా కఠినంగా శిక్షిస్తే, ఆ శిక్షించేదాకా లాజికల్ ఎండ్ దాకా కనుక వాళ్ళు పోరాడితే, ఏదో విక్టిమ్ అన్సేవ్ చేస్తుంది కదా విక్టిమ్, వాళ్ళు గుడ్ ఆర్ బ్యాడ్, యూ హ్యావ్ నో బిజినెస్ టు ట్రోల్ దట్ లెవెల్. వీళ్ళేదో అన్నాడు పాపం అన్నాడు, దాన్ని పట్టుకుని మిగతా వాళ్ళు ప్రపంచంలో ఉన్న దేశోద్ధారకులు అందరూ బయలుదేరారు కదా, వాళ్ళ మీద వేసింది. ఆ వేసిన అమ్మాయి కేసు వేసింది కదా, కేసు నిజానిజాలన్నీ కోర్టుల కదా తేలాలి. మరి మీరు వేసిన న్యాయపరంగా మీరు చేస్తున్న పోరాటానికి మా మద్దతు అని ఎవరన్నా అన్నారు? ఒంటరి చేస్తారు, ఒంటరి చేస్తారు. మంచి మాట్లాడిన వాళ్ళని, నిజం మాట్లాడిన వాళ్ళని ఒంటరి చేస్తారు.